అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం రాగి చెంబులో నీళ్లు ఉంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మికంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ, ఆధ్యాత్మిక సమాచారం కానీ, భక్తి సమాచారం కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా అందడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూజలో రాగి చెంబులో నీళ్లు ఉంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు వస్తాయని, ఇది లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుందని నమ్ముతారు. ముఖ్యంగా రాగి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి మరియు కఫ, వాత, పిత్త దోషాలకు సమతుల్యం చేస్తాయి. అయితే ముందుగా మనం ఆరోగ్య ప్రయోజనాల గురించి స్పష్టంగా తెలుసుకుందాము. రాగి నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, కడుపులో మంట, అల్సర్లు తగ్గిస్తుంది, శరీరంలోని దోషాలు అంటే కఫ, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, త్వరగా ముసలితనం రాకుండా అంటే వృద్ధాప్య ఛాయలు నివారణకు ఉపయోగపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందడానికి రాగి చెంబులో నీటిని ఉపయోగించుకోవచ్చు. అదే కాదు, రాగిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. రోజంతా రాగి చెంబులో నీళ్లు తాగొచ్చా? లేదు, రాగి చెంబులో నీళ్లు తాగడం మంచిదే, కానీ రోజంతా కాదు. ఎందుకంటే ఇది శరీరంలో రాగి మోతాదును పెంచుతుంది, ఇది హానికరం. అలాగే ప్రతిరోజు ఈ చెంబులో నీళ్లు పెట్టుకుంటే మరకలు పడతాయి, ఇది సమస్యను మరింత పెంచుతుంది. అయితే ఇప్పుడు మనం పూజలో ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. లక్ష్మీ కటాక్షం అనేది తప్పక కలుగుతుంది. పూజా గదిలో రాగి చెంబులో నీళ్లు ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు. అయితే ఇది సానుకూల శక్తిని, శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం పూజకు ముందు రాగి చెంబులో శుభ్రమైన నీటిని నింపి పూజ గదిలో ఉంచాలి. మామూలుగా చాలామంది ఇంట్లో పూజ గదిలో రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు, కానీ అలా ఎందుకు పెడతారు అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు తెలుసుకుందాము. అయితే పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి పాత్ర నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతుంటారు. ప్రతి ఇంటిలోనూ పూజ గదిలో పూజకు ముందు రాగి, వెండి పాత్రల్లో నీటిని దేవుడి ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ పాత్రలోకి, నీటిలోకి నిక్షిప్తమై అది ఇంటికి మంచిది చేకూరుస్తుంది. అందుకే పూజ అనంతరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీర్థాన్ని తీసుకుంటాం. పూజ తర్వాత తీసుకున్న తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై అది ఆ కుటుంబానికి శుభాలను చేకూరుస్తుంది. ఇక పూజ గదిలో నీటిని ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. నీరు దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. అంతేకాదు, పూజకు ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి, అభిషేకం చేయడానికి, పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి కూడా నీరు అవసరం. నీటితో పూజ గదిని శుద్ధి చేస్తున్నప్పుడు దేవతలు సంతోషిస్తారు. అందుకే పూజ గదిలో ఖచ్చితంగా నీటి పాత్రను ఉంచుతారు. నైవేద్యం నివేదించేటప్పుడు, కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన ఇస్తారు. కాబట్టి పూజ గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. పూజ గదిలో నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి. పూజకు ఉపకరించే ముందు పాత నీటిని ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి, ఆపై రాగి చెంబును కొత్త నీటితో నింపి మాత్రమే పూజ చేయాలి. పాత నీటితో పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు, పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుంది. అయితే రాగి చెంబు పూజా విధానం ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం కోసం చేస్తారు. ఇందులో పూజ గదిలో కానీ, ఈశాన్య దిశలో కానీ రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, చిల్లర నాణ్యం అనేది తప్పకుండా వేసి ఈశాన్య దిక్కులో ఉంచితే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. ముందుగా రాగి చెంబును శుభ్రంగా కడగాలి, అందులో స్వచ్ఛమైన నీరును పోయాలి. పూజ గదిలో ఈశాన్య మూల కానీ, ఇంటికి ఈశాన్య మూలలో కానీ, దేవుడి ముందు కానీ ఉంచాలి. కొన్నిసార్లు రావి చెట్టు దగ్గర కూడా ఈ నీళ్లను పోయమని చెప్తారు.
ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది మరియు సంపద ఆరోగ్యం వస్తాయని నమ్ముతారు. ఈ విధంగా మనం రాగి చెంబును చాలా పవిత్రంగా భావిస్తాము. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే మీకు మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ అనేది అందడం జరుగుతుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరియు మరింత భక్తి సమాచారం కోసం, ఆధ్యాత్మిక కథల కోసం, ఆధ్యాత్మిక సమాచారం కోసం కాబట్టి తదుపరి మరొక మంచి విశేషంతో కానీ కథతో కానీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు మీరందరూ మన ఛానల్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. ధన్యవాదాలు.